ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా సింపుల్గా చాలా ఈజీగా కుక్కర్లో కొబ్బరి పులావ్ అయితే రెడీ చేసేసుకోవచ్చండి. ఈ కొబ్బరి రైస్కి చికెన్ కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని 3 గ్లాసులు బాస్మతి రైస్ అంటే 1/2 kg వరకు బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి ఒక 20 నిమిషాలు అలా నానబెట్టి ఉంచేయండి నీళ్లు పోసి. కొబ్బరి పాలు కోసం 2 మీడియం సైజ్ కొబ్బరికాయలు తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని 2 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకొని మెత్తగా మిక్స్ చేసుకున్నానండి. నాకు ఇక్కడ మిక్స్ చేసుకోవడానికి 2 గ్లాసులు వాటర్ పట్టింది. 1 గ్లాస్ బాస్మతి రైస్ కి 1.5 గ్లాస్ వరకు కొబ్బరి పాలు అయితే కావాలి. ఇక్కడ ఆల్రెడీ నేను 2 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేశాను కాబట్టి అదే పేస్ట్ లో ఇంకో 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసి మంచిగా ఒక పొంగు వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక క్లాత్ తీసుకుని అందులో ఈ పాలను తీసుకెళ్లి వేసి మంచిగా చుట్టి పాలన్నీ సెపరేట్ అయిపోయిన తర్వాత ఒక పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు కుక్కర్ బౌల్ తీసుకుని అందులోకి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి అందులోకి హోల్ గరం మసాలా మొత్తం వేసుకోవాలి. బిర్యానీలో మనం ఏమేమి వేసుకుంటామో అన్నీ వేసుకోవాలి. దాంతోపాటు 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి మంచిగా చిట్లనివ్వాలి. ఇలా కాస్త చిట్లిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అందులో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మరిగించి పెట్టుకున్న కొబ్బరి పాలను 5 గ్లాసుల వరకు వేసుకోండి. 4.5 నుంచి 5 గ్లాసుల వరకు తీసుకోవచ్చు. సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసి మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసి వీలైతే కొంచెం కొత్తిమీరను కూడా వేసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. అంతేనండి, కొబ్బరి పులావ్ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. దీని కాంబినేషన్ చికెన్ కర్రీ. వేడివేడిగా పులావ్ విత్ చికెన్ తిన్నామంటే మీకు డెఫినెట్గా నచ్చుతుంది. చుట్టాలు ఎవరైనా వచ్చినప్పుడు రెగ్యులర్గా చేసే బిర్యానీస్ కాకుండా ఇలా కొబ్బరి పులావ్ విత్ చికెన్ కర్రీ అయితే చేయండి, డెఫినెట్గా నచ్చుతుంది.